ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈ వీడియోలో నేను హెయిర్ డొనేషన్ గురించి మీకు క్లియర్ అయితే చేయాలనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి కామెంట్స్ వస్తున్నాయి అండ్ పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో డిఎమ్స్ కావచ్చు, మెయిల్స్ కావచ్చు వస్తూ ఉన్నాయన్నమాట. సో ఎప్పుడు ఇస్తారండి హెయిర్ డొనేషన్ అని చెప్పేసి, అండ్ తర్వాత హెయిర్ డొనేషన్ చేయడానికి అంటే వాళ్ళకి ఇవ్వడానికి కొంతమంది కాంటాక్ట్ చేస్తున్నారు. సో నేను ఒక 2 ఆర్ 3 ఆర్గనైజేషన్స్ అయితే మాట్లాడాను. ఒకటి వచ్చేసి చెన్నై చెరియన్ సంథింగ్ నేమ్ అనమాట. తర్వాత హైదరాబాద్ ఒకటి మాట్లాడాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి కూడా చెన్నైదే అనమాట. సో నేను ఈ 3 మాట్లాడాను అండ్ ఇంకా కొంతమంది కాంటాక్ట్ చేస్తున్నారు. కంపల్సరీ నేను ఈ రోజు కానీ రేపు కానీ, నేను ఇవాళ ట్యూస్డేనే షూట్ చేస్తున్నానండి ఈ వీడియో టుడేనే. సో నేను మీకు రేపు కానీ ఎల్లుండి కానీ కాంటాక్ట్ చేస్తాను తప్పనిసరిగా. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. బికాజ్ నేను చిన్ని బాబు ఉన్నాడనమాట. సో తనకి కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది అండ్ తర్వాత నాకు అసలు కుదరటం లేదనమాట మీతో ఫ్రీగా కాల్ చేసి మాట్లాడడానికి. కొంచెం ఫ్రీ టైం ఉన్నప్పుడు డెఫినెట్గా మీకైతే నేను కాంటాక్ట్ నెంబర్స్ కూడా తీసుకున్నాను కదా, రేపో ఎల్లుండో కాల్ చేసి అయితే మీతో డీటెయిల్స్ అయితే కనుక్కుంటాను. హెయిర్ డొనేషన్ ఎప్పుడు చేస్తారు అని చెప్పేసి చాలా కామెంట్స్ వస్తున్నాయి. కొంతమంది అయితే మీరు చెయ్యరని కూడా అంటున్నారు. సో నేను చేస్తానని చెప్పిన తర్వాత డెఫినెట్గా చేస్తానండి. కాకపోతే ఏంటంటే కొంతమంది కొన్ని ఇంచెస్ అని చెప్తున్నారు అండ్ ఇంకా నాకు క్లియర్ ఐడియా అయితే రాలేదనమాట. నాకు బాబుతో కుదరకపోవడం వల్ల నేను వాళ్ళతో మాట్లాడలేకపోయాను. వన్స్ వాళ్ళతో మాట్లాడి నేను డిసైడ్ అయిన తర్వాత మీకు డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను, ప్రాసెస్ ఏంటి ఎలా అని చెప్పేసి. సో ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే డెఫినెట్గా అయితే డొనేషన్ చేస్తానండి. అండ్ ఇంకొకటి ఏం ఆలోచిస్తున్నానంటే 15 ఇంచెస్ అంటున్నారు. సో నాది ఇప్పుడు 20 ఇంచెస్ సంథింగ్. నేను ఎగ్జాక్ట్గా మెజర్ చేయలేదు ఎన్ని ఇంచెస్ ఉందనేది. సో వాళ్ళకి నేను ఇవ్వాలన్నమాట. సో మరీ షార్ట్ హెయిర్ అంటే ఇప్పటిదాకా నేను అంత షార్ట్ హెయిర్‌లో లేను. సో అది కూడా ఒకటి ఆలోచిస్తున్నాననమాట. ఇంకొంచెం గ్రో చేసుకున్న తర్వాత ఇద్దాము. అప్పుడు నాకు కనీసం ఇంతవరకైనా ఉంటుంది. అంటే కనీసం షోల్డర్స్ వరకైనా ఉంటుంది అని ఒక థాట్ ఉందనమాట. సో నేను వాళ్ళకి రేపు ఎల్లుండి మాట్లాడేసిన తర్వాత వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఎన్ని ఇంచెస్ అండ్ ఎలా అనే ప్రాసెస్ చెప్పేదాన్ని బట్టి నేను ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నాను. అదనమాట హెయిర్ డొనేషన్ గురించి అయితే డెఫినెట్గా అయితే ఇస్తానండి. మీరు ఇవ్వనని అయితే అనుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి నేను అమెజాన్ నుంచి ఒక మంచి హెయిర్ ఫినిషింగ్ స్టిక్ ఒకటి తీసుకున్నానండి. సో అది మీకు చూపించాలనుకుంటున్నాను. నాకు చాలా బాగా నచ్చిందనమాట. సో ఏంటంటే ఇది నూరిష్ మంత్ర హెయిర్ ఫినిషింగ్ స్టిక్ అనమాట. ఇది నేను ఎక్కడో చూశాను రివ్యూ. బాగుంది కదా, ట్రై చేద్దాం అని చెప్పేసి తీసుకున్నాను. సో ఇది యాక్చువల్లీ నేను బ్లాక్ కలర్ కూడా వస్తుంది అనుకున్నానండి, బట్ అలా కాదనమాట. ఇది లైక్ మనకి కలర్ ఏమి ఉండదు, జెల్ లాగా ఉంటుంది. సో ఇలా ఉంటుందన్నమాట ఇది. ఇదేంటంటే మనం హెయిర్ స్టైల్స్ వేసుకున్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు కానీ ఫ్రిజీగా అండ్ బాగా రేగిపోయినట్టు ఉంటుంది కదా, మీరు ఇక్కడ డిఫరెన్స్ చూడొచ్చు. నేనైతే ఇది అప్లై చేశాను అనమాట. మీకు హెయిర్ ముందుకు వేసుకునేసరికి సరిగ్గా అర్థం కాకపోయి ఉండొచ్చు. సో ఇటు సైడ్ నేను అప్లై చేశాను, ఇటు సైడ్ అయితే అప్లై చేయలేదు. సో ఈ హెయిర్ అంతా కూడా మీకు రేగిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది కదా, అండ్ ఇటు సైడ్ అయితే కొంచెం ఫినిషింగ్ అయితే నీట్గా ఉంది. ఇక్కడ వరకు ఇదైతే నార్మల్లీ లూజ్ అయిందనమాట హెయిర్ అంతే. సో ఫినిషింగ్ బాగుంది. సో ఇది నాకు బాగానే యూజ్ అవుతుంది అనిపించింది. అండ్ దీని కాస్ట్ అయితే కొంచెం ఎక్కువేనండి. ఎంఆర్పి అయితే 649 రూపీస్ ఉంది. బట్ మనకి ఆఫర్స్ ఉంటాయి కాబట్టి 300 నుంచి 400 రేంజ్లో వస్తుందన్నమాట. ఎప్పుడైనా మనము జర్నీస్ చేసేటప్పుడు ఇలాంటప్పుడు యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. ఇది ఒకటి తీసుకున్నాను. తర్వాత మ్యాక్స్ నుంచి ఒక స్వెట్ షర్ట్ తీసుకున్నానండి. సో ఇది మ్యాక్స్ బ్రాండ్ అనమాట. ఎల్లో కలర్ తీసుకున్నాను, కంప్లీట్లీ ఎల్లో. హ్యాండ్స్ అయితే ఇంకా స్వెట్ షర్ట్ అంటే మనకు తెలిసిందే కదా, ఫుల్ హ్యాండ్స్ వస్తుంది. సో ఈ టైంలో మనకు కొంచెం బెంగళూరులో చలిగానే ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు అలా బాగుంటుందని చెప్పేసి. అండ్ లెంత్ వస్తే ఇదనమాట. సో ఇంకా లెంత్ విషయానికి వస్తే ఇదనమాట నార్మల్నే. ఇది నాకు 300 నుంచి 400 రేంజ్లో వచ్చిందండి కాస్ట్ పరంగా చెప్తే. అండ్ మ్యాక్స్వి చాలా బాగుంటాయండి. నా దగ్గర ఇప్పటికీ కొన్ని టీషర్ట్స్ ఉన్నాయన్నమాట. నాకు క్వాలిటీ చాలా బాగా నచ్చింది. అవి ఇప్పటికీ యూస్ చేస్తున్నా, అలానే ఉన్నాయి. పాపకు కూడా యూస్ చేస్తాను నేను మ్యాక్స్ నుంచి. నాకు అన్నీ కూడా బాగా నచ్చాయి మ్యాక్స్వి. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ నేను ఒక క్రాప్ టాప్ తీసుకున్నానండి, వైట్ది. టీషర్ట్ అనొచ్చు, క్రాప్ టాప్ అనుకోవచ్చు. సో సైజ్ వచ్చేసి ఇంత ఉందన్నమాట. నేను యాక్చువల్లీ ఇది వేరే రకంగా అనుకున్నాను, బట్ నాకు ఆ టైంకి అది దొరకలేదు. ఇంక తీసేసుకున్నాను ప్రస్తుతానికని. టీషర్ట్ లానే ఉంటుందన్నమాట కంప్లీట్గా, కాకపోతే హైట్ ఒక్కటే తక్కువ.
ఇది ఎందుకంటే నా దగ్గర ఒక 2 ఆర్ 3 డ్రెసెస్ ఉన్నాయండి. అందులో వైట్ మ్యాచ్ అయ్యేది 1 ఉందనమాట. సో, అవి ఇట్లా స్ట్రిప్స్ వస్తాయి కదా! ఆ మోడల్. సో, వాటికేందంటే మనకి వైట్ లోపల టీ షర్ట్ వేసుకొని పైన వేసుకుంటే చాలా బావుంటుంది. సో, నేను దానికోసం అయితే ఇది తెప్పించుకున్నాను. ఎప్పుడైనా వేసుకున్నప్పుడు మీకు పిక్ అప్‌లోడ్ చేస్తాను. సో, మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది. అండ్ ఆన్‌లైన్ పే చేయొచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ మనం రిటర్న్ పెడితే ఎలా అని కొంతమందికి డౌట్ రావచ్చు. సో, మీకు అక్కడ రిటర్న్ చేసేటప్పుడు ఆహ్, అంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయమంటారు. సో, అందులోకైతే మీకు రీఫండ్ అయిపోతుందనమాట. మీకు ఒకవేళ క్వాలిటీ నచ్చకపోయినా అండ్ డ్యామేజ్ ఉన్నా, ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా రిటర్న్స్ అనేవి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మేకప్ వాటికైతే రిటర్న్స్ ఉండవండి. ఫ్యాషన్ మీదైతే రిటర్న్స్ ఉంటాయి. 10 డేస్ ఉందనమాట ప్రెజెంట్ అయితే. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.